ఇక కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఓటమి లక్ష్యంగా విపక్షాలు ఏర్పాటు చేసుకున్న ఇండియా కూటమిపై తెలంగాణ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ విసుగుపై కూటమి పార్టీలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని అన్నారు. ఎన్నికల వేళ మునిగిపోయే నావా ఎన్నటువంటి కాంగ్రెస్తోనే కలిసి ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదనే క్లారిటీతో అంతా మెల్లగా కూటమి నుంచి బయటకు వస్తున్నారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ది గాలివాటం గెలుపు అని సెటైర్లు వేశారు. మోసపూరిత హామీలు కుప్పించి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. మరి ఏ రకంగా ఇవాళ తెలంగాణను కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం ఆదుకుంది. కిసాన్ సమ్మాన్ నిధి కింద మరి రైతులకు భరోసా కల్పించడానికి పెట్టుబడి సాయం కింద 6,000 రూపాయలు ఇస్తూ ఉంటే తెలంగాణలో 40 లక్షల మంది రైతులకు దోహదపడే పథకం. తెలంగాణ రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం కొండంత భరోసా ఇస్తూ ఎరువుల సబ్సిడీ ప్రతి ఏటా 33,000 కోట్ల రూపాయలు సాయం అందిస్తుంది. సబ్సిడీ పేరు మీద ప్రతి ఎకరాకు 40,000 రూపాయలు దాదాపుగా ఇవాళ మరి సబ్సిడీ పేరు మీద రైతులు లబ్ధి పొందేది 6,000 అదనంగా. ఈ రకంగా యూరియా 45 కేజీల బస్తా 2,500 ఉంటే ఇవాళ దాంట్లో 2,300 రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఉన్నది. డిఏపి 50 కేజీల బస్తా 3,800 రూపాయలు ఉంటే 2,500 ఇవాళ కేంద్రం సబ్సిడీ ఇస్తూ ఉన్నది. తెలంగాణలో ధాన్యం సేకరణలో కూడా 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం 1,20,000 కోట్లు ఇవాళ 20 లక్షల మంది రైతులు లబ్ధి పొందేటువంటి ఈ రకంగా అనేకమైన కార్యక్రమాలు ఇవాళ దేశవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాల్లో అభివృద్ధిలో ఇవాళ